అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. చంద్రబాబు ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తూ ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తూ ఉన్నాడు, సబ్ డివిజన్ చేయిస్తూ ఉన్నాడు. చేసి ఆ రైతన్నలకే హక్కు పత్రాలను ఎక్కడికి పోకుండా పదిలంగా రైతన్నలకు అందేట్టుగా చేస్తూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. కొత్త భూ హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది అని తెలిసిందో అప్పటి నుంచి ప్లేట్ ఫిరాయించి అసలు ఈ యాక్ట్ మేము తెచ్చింది కాదు, బీజేపీ వాళ్ళు తెచ్చింది, కేంద్రం తెచ్చిన యాక్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఈ భూ హక్కు చట్టం కేంద్రంకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన యాక్ట్కి సంబంధమే లేదు. ఈ భూ హక్కు చట్టం ద్వారా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడిపోతున్నారు అనేది ప్రతి ఒక్క ఊర్లో మేము చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే, ప్రజలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే, ఈ భూ హక్కు చట్టం ద్వారా రేపు పొద్దున మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా ఒక ఆఫీసర్ కూర్చోంటాడు, కొత్తగా నిర్ణయిస్తారు వైసీపీ నాయకులు. రేపు పొద్దున వాళ్ళు పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కొనలేరు, అమ్మలేరు. ఒకవేళ ఆఫీసర్ సంతకం పెట్టినా కూడా
మీకు కేవలము ఆ కొండం అమ్మడం దాంట్లో మీకు జెరాక్స్ పేపర్లు మాత్రమే ఇస్తారు, ఒరిజినల్ కాపీలు ఇవ్వరు. మరి ఒరిజినల్ కాపీలు ఇవ్వకుండా జెరాక్స్ మీ దగ్గర పెట్టుకొని మీ వేలిముద్ర కూడా తీసుకుంటారు. వేలిముద్ర కూడా తీసుకొని అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే ఏదన్నా కారణం కావచ్చు, మీ ముఖం నచ్చకపోవచ్చు, మీరు వేసుకున్న డ్రెస్ నచ్చకపోవచ్చు, మీ జుట్టు కలర్ నచ్చకపోవచ్చు, వాడి ఇష్టం. ఆ ఆఫీసర్కి మీరు నచ్చకపోతే వాడు సంతకం పెట్టడు, మీరు భూమి కొనాలన్నా అమ్మాలన్నా. మరి సంతకం పెట్టకపోతే మేము కోర్టుకు పోతామని అనుకుంటున్నారేమో ప్రజలు. మీరు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేకుండా ఆ చట్టాన్ని తయారు చేశారు. మామూలుగా ఇక్కడ ఏదైనా చిన్న చిన్న భూమికి సంబంధించిన ఏదైనా తగాదాలు ఉంటే, ఆఫీసర్లతో ఎంఆర్ఓతో ఏమైనా సమస్యలు ఉంటే మనం ఏం చేస్తాం, కింద కోర్టులో వేసుకుంటాం. జిల్లా కోర్టులోనో ఆలగడ్డ కోర్టులోనో జిల్లా కోర్టులో వేసుకుంటాం. కానీ ఈ చట్టం ద్వారా రేపు పొద్దున మీరు కింద కోర్టులకి వెళ్ళడానికి ఉండదు, డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలా. మీకు 4 సెంట్లు తీసేసినా మీరు హైకోర్టుకు పోవాలా. ఆ 4 సెంట్లు అంతా ఉంటుంది ఆడ లాయర్ ఫీజు. మరి ఏ విధంగా మీరు 4 సెంట్లు కావచ్చు, 40 ఎకరాలు కావచ్చు, 400 ఎకరాలు కావచ్చు, ఎంతైనా కానీ మీ భూమిలాగా ఉంటుంది, కానీ మీ భూమి కాదు అది. అంటే ఈరోజు ఇవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ చట్టం అంతా తెచ్చి మీ జీవితాన్ని గుప్పెట్లో పెట్టుకొని మిమ్మల్ని ఆడించాలని చెప్పి చూస్తున్నారు వైసీపీ నాయకులు. మరి ఈ భూమి అంతా ఏం చేస్తారని అనుకుంటున్నారా? ఈ ఏదైతే మీరు అమ్మడం కొనడం చేసినా జెరాక్స్ కాగితాలు మాత్రమే మీ దగ్గర ఉంటాయి. ఒరిజినల్ కాపీలు ఏవైతే ప్రభుత్వం దగ్గర ఉంటాయో, రేపు పొద్దున పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఆ కాగితాలన్నీ తీసుకొని మీ వేలిముద్రలు తీసుకొని ఆ భూమి అంతా కూడా మీవన్నీ కూడా రేపు పొద్దున తాకట్టు పెట్టబోతున్నారు. అట్లా తాకట్టు పెడతారు అనుకుంటున్నారా? సచివాలయాలు ఆల్రెడీ తాకట్టు పెట్టేసినాడు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టేసినాడు, ప్రభుత్వం భూములు తాకట్టు పెట్టేసినాడు. ఇంకా మిగిలిపోయిన ఎవరి భూములు? ఇంకా మిగిలిపోయినవి ప్రజల భూములు. అందుకే మీకు తెలియకుండానే రేపు పొద్దున మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు తెలియకుండా మీ భూమి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చుకొని ఆ తెచ్చుకున్న డబ్బులతో మీకు అమ్మఒడి ఇస్తాడు.